శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కాకినాడ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో చేస్తున్న ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఈ ప్రముఖ క్షేత్రాలకు లక్షల భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దర్శనానికి సామాన్య ప్రజలకు వీలుగా ఉండేలా క్యూలైన్లలో భారీగా షెడ్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. మనందరికీ తెలిసిందే, కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం, సామర్లకోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు, వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి ఐ థింక్ 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరు విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ, టికెట్స్ కానీ, తర్వాత వాటర్, ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిడామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ, పూజారులు కానీ ఇవన్నిటిని ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట. మనందరికీ తెలిసిందే, కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం, సామర్లకోటతో పాటు చాలా ఊర్లలో బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి 2 వాచ్ టవర్లు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియెంట్ నంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లనే సామర్లకోటలో సేమ్ మెథడాలజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అక్కడ 32 కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి, అవి సరిపోతాయి మానిటరింగ్కి. వాటినన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్. అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. 24/7 ఆ 2 రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి, అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దెర్ ఈస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెజెన్స్, 3,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక 15 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో కూడా సఫిషియెంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము. కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 టెంపుల్స్, ఈ 2 చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది.